నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. నిన్న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అంతా కూడా కేసీఆర్ చుట్టూతోనే తిరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి నిన్న కేసీఆర్ నందినగర్లోని తన నివాసంలో 3 గంటలకు సిట్ అధికారుల సమక్షంలో విచారణ జరిగింది. సో సిట్ అధికారులందరూ కూడా సమయానికి అక్కడ చేరుకున్నారు. కేసీఆర్ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్కు చేరుకోవడం, ఇక పెద్ద ఎత్తున నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఇటు వికారాబాద్ వరకు, ఇటు ఖమ్మం అంటే బార్డర్ వరకు కూడా మొత్తం ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకులు, పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేయడం జరిగింది. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం పట్ల వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. ఒక పక్క అయితే సిట్టిగా విచారణ చేస్తుంది కేసీఆర్ ను. ఒకనొక సందర్భంలో కేసీఆర్ ఇవాళ అరెస్ట్ కూడా అవుతాడు అనేటువంటి ఊహాగానాలు కూడా వినిపించాయి. పెద్ద ఎత్తున ఉత్కంఠభరితంగా సాగినటువంటి సిట్ విచారణ దాదాపు 5 నుంచి 5:30 గంటల పాటు కేసీఆర్ ను సిట్ అధికారుల బృందం విచారించింది. సో ఏం విచారించారు, ఏం జరిగింది అనేది వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఒకసారి రండి. చలో, ఇక్కడ చూస్తున్నాము ఆ పెద్ద అయినా సుప్రీం మీరేనా అంటే ఏదైతే మొదటి నుంచి అటు అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, విచారణ చేపట్ట ప్రతిసారి కూడా సుప్రీం దగ్గర నుంచి మాకు ఆదేశాలు వచ్చినాయి, పెద్ద ఆయన దగ్గర నుంచి మాకు చిట్టీలు వచ్చినాయి అని చెప్పారు కదా. సో ఆ పెద్ద ఆయన మీరేనా అని అడిగినటువంటి సిట్టు ప్రశ్న ముందుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసమే ట్యాంపింగ్ జరిగిందా? ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయించారా? రేవంత్ ఆయన కుటుంబ సభ్యుల ఫోన్స్ ట్యాపింగ్ మీకు తెలిసే జరిగిందా? ప్రభాకర్ రావు టీంతో మీరు ఎప్పుడైనా నేరుగా మాట్లాడారా? ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన సాఫ్ట్వేర్ కోసం బీఆర్ఎస్ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళాయా? మాజీ సీఎం కేసీఆర్ పై సిట్ ప్రశ్నల వర్షం. సుమారు 5 గంటల పాటు విచారణ. 60 ప్రశ్నల్లో కొన్నింటికే సమాధానం ఇచ్చినట్టు టాక్. అనంతరం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పయనమంటూ ఇక్కడ మనం నిన్న కేసీఆర్ విచారణ అనంతరము పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తున్నాడు. పక్కన మనకు కేటీఆర్ కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇట్లా ఈ నేతలందరూ కూడా మనకు అక్కడ కనిపిస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేయించి ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేశారా? సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు ద్వారా కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వచ్చాయి అనేటువంటి ప్రశ్నలన్నీ కూడా నిన్న కేసీఆర్ అడిగినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ నందినగర్ లో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ అధికారులు ఆదివారం సుమారు 5 గంటల పాటు విచారించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకే నందినగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. ఎస్బీ జాయింట్ సిపి విజయ్ కుమార్, డీసీపీ నారాయణ రెడ్డి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకటగిరి, అదనపు డీసీపీ కేఎస్ రావు, గ్రూప్ కమాండర్ గ్రేహౌండ్స్ ఎం రవీందర్ రెడ్డి, ఏసీపీ శ్రీధర్ తో కూడిన 6 సభ్యుల బృందం 2వ అంతస్తులో మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేపట్టింది. నిబంధనల ప్రకారం మొత్తం విచారణను పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలం, ఇటీవల కేటీఆర్, హరీష్ రావు విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా సిద్ధం చేసిన సుమారు 60 ప్రశ్నలను కేసీఆర్ ముందుంచినట్టు సమాచారం. అందులో కొన్ని ప్రశ్నలకు మాత్రమే కేసీఆర్ సమాధానం ఇచ్చినట్టు, మరికొన్నిటికి సమాధానం ఇవ్వలేదని తెలుస్తున్నది. ట్యాపింగ్ కేసులో నిందితుడిగా పేర్కొన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ప్రస్తావించిన పెద్ద ఆయన సుప్రీం ఎవరు, మీరేనా? ఫోన్ ట్యాపింగ్ నిర్ణయం ఎవరిది? భద్రతా కారణాలా లేక ఇంకేదైనా అనేటువంటి కోణంలో కూడా నిన్న కేసీఆర్ ను విచారించారు. మరి ముఖ్యంగా కేసీఆర్ ను విచారించిన 5-5:30 గంటలు మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు. మనం ఎక్కడ రాసిరు ఇది? ఇగో నిబంధనల ప్రకారం మొత్తం విచారణను పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు. గతంలో ఏదైతే కేటీఆర్ ని కావచ్చు, హరీష్ రావుని, సంతోష్ రావుని విచారించినప్పుడు కేవలం ఆడియో రికార్డింగ్ మాత్రమే చేశారని చెప్పి మనకు తెలిసింది. కానీ నిన్న కేసీఆర్ విచారణ మొత్తం వీడియో రికార్డింగ్ చేయడం జరిగిందని స్పష్టంగా మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. మిగతా వివరాలు కూడా ఒకసారి మనం వెళ్ళాము. ఇక్కడ ఇంకా మిగతా విషయాలు చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు పార్టీకి అనుకూలంగా రాబోతున్నాయని, పార్టీ రోజు రోజుకు మరింత బలోపేతం అవుతుందని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సిట్ విచారణ అనంతరం నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. పార్టీకి క్షేత్రస్థాయిలో బాగుందని, ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజు రోజుకు బలోపేతం అవుతుందని చెప్పారు. త్వరలోనే చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని సైతం ఆయన చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ బరిలో లేకుండా చూసుకోవాలని, అవసరమైతే వారిని కూర్చోబెట్టి మాట్లాడి బుజ్జగించాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో చాలా వరకు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరవేయబోతున్నామని చెప్పారు. ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఎమ్మెల్యేలు, మిగతా నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు కేసీఆర్. కేసీఆర్ సిట్ విచారణ ముగిసిందని తెలియగానే తెలంగాణ భవన్ నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు నందినగర్లోని నివాసానికి చేరుకున్నారు. కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా వారి నుంచి తప్పించుకొని మరి అక్కడికి వచ్చారు. దీంతో కేసీఆర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి బాల్కనీలోకి వచ్చి పిడికిలెత్తి కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం రాత్రి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు తిరుగు పయనమయ్యారు. అంతకుముందు సిట్ విచారణ పూర్తయ్యాక కేటీఆర్, హరీష్ రావు న్యాయవాదులతో కేసీఆర్ భేటీ అయ్యారు. విచారణ జరిగిన తీరును వారితో పంచుకున్నారంటూ నిన్న
నందినగర్ నివాసం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. మొత్తానికైతే నిన్న ఆదివారం అంతా కూడా ఉదయం నుంచే కేసీఆర్ ఎప్పుడైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి విచారణ అయిపోయి మళ్ళీ తిరిగి ఎర్రవెల్లికి వెళ్లేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఎర్రవెల్లి నుంచి మొదలుకుంటే నందినగర్ వరకు కాన్వాయ్లో ఫాలో అవడం జరిగింది. ఎక్కడికక్కడ ఊర్లలో కూడా ప్రజలు కూడా ఆయనకు అభివాదం చేస్తూ సంఘీభావాన్ని తెలిపారు ముఖ్యంగా. సో మొత్తానికైతే కేసీఆర్ విచారణ ముగిసింది. దీంతో అయినా సరే సిట్టుకు ఫుల్ స్టాప్ పడుతుందా అనేటువంటి అనుమానాలు అయితే రేకెత్తిస్తూ ఉన్నాయి చాలా వరకు కూడా. ఎందుకనంటే దీంట్లో బాస్గా వ్యవహరించింది మొత్తం కేసీఆరే, సుప్రీంగా వ్యవహరించింది కావచ్చు, గత ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించింది కేసీఆరే. సో కేసీఆర్ కంటే పై స్థాయి నుంచి ఆదేశాలు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి సో ఇంతటితో ఈ విచారణ ముగుస్తుందా, ఇప్పటికైనా సరే ప్రభుత్వ పెద్దల నుంచి కానీ లేదా సిట్ అధికారుల నుంచి కానీ ఈ విషయంపై స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందా అనేది మనం ఒకసారి చూడాలి. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, నిన్న పెద్ద ఎత్తున ఎక్కడికెక్కడ ఆందోళనలు చేశారు. ఇది కేవలం కుట్రపూరితంలో భాగంగానే కేసీఆర్ ను విచారణకు పిలుస్తున్నారు. మా ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పేసి అటు మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్లో కావచ్చు, నందినగర్లో కావచ్చు నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు నిర్వహించడం జరిగింది. మొత్తానికి ఇవాళ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేరుకున్నాడు తెల్లవారుజామున 3 గంటలకు. ఆయన 13 రోజుల పర్యటన ముగించుకొని ఇవాళ చేరుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే అంటే 1-2 రోజుల్లోనే ఆయన మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి షెడ్యూల్ కూడా ఏర్పాటు చేసుకొని పర్యటనలు కూడా వెళ్ళబోతున్నాడు. మరి ముఖ్యమంత్రి ఈ సిట్ మీద ఎట్లా స్పందించబోతున్నాడు, అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సిట్ బీఆర్ఎస్ కు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేటువంటి విషయాలు నేను మరొకసారి మీ ముందుకు తీసుకొస్తాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.